ముందుగా ఆర్ఆర్‌బీ అని సెర్చ్ చేయండి. ఆర్ఆర్‌బీ అని రిజిస్ట్రేషన్ కొట్టిన వస్తది. సో, వచ్చిన దాంట్లో ఫస్ట్ అప్లికేషన్ ఆన్‌లైన్ కావాలంటే నేను లింక్ ఇస్తా డిస్క్రిప్షన్‌లో. లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి దాని మీద నచ్చినప్పుడే. సో, మనం ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే, రిజిస్టర్ అయి ఉంటే ఆధార్ నెంబర్ కొడితే సరిపోద్ది. ఓటీపీతో అవుతాం. కాదు అంటే ఫ్రెష్ అయితే మనం సైన్ అప్ తీసుకోవాలి. సైన్ అప్ తీసుకున్న తర్వాత విచ్ కంట్రీ, ఏ కంట్రీ, ఫుల్ నేమ్, మన ఫుల్ నేమ్ కొట్టండి. రీఎంట్రీ కొట్టాలి. మన డేట్ ఆఫ్ బర్త్ రీఎంట్రీ కొట్టాలి. ప్లస్ మన మెయిల్, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఓకేనా. మన ఫాదర్ నేమ్, మన మదర్ నేమ్. సో అవి రెండు టైమ్స్ అంటే మళ్ళీ రీఎంట్రీ చేయాలన్నట్టు. ఫస్ట్ ఫిల్ చేసుకున్న తర్వాత సెకండ్ అవి రీఎంట్రీ చేయాలి. సేమ్. ఓకేనా. నేను ఎగ్జాంపుల్ షో చేస్తున్నా, బట్ మీరు మిస్టేక్ చేసుకోకుండా చూసుకోరి. ఫస్ట్ మిస్టేక్ చేసి తర్వాత కరప్షన్ చేసుకునే బదులు కరెక్ట్ చెక్ చేసుకోండి. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ కాండి. తర్వాత మీ రిజిస్ట్రేషన్ మెయిల్ అంటే మీరు ఎప్పుడు యూజ్ చేసే మెయిల్ను ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ తీసుకోండి. ఓటీపీ జనరేట్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఇలా ఓటీపీతో సైన్ అప్ అవ్వండి. ఎప్పుడైనా మనం యూజ్ చేసేది మెయిల్ అయినా ఫోన్ నెంబర్ అయినా రెగ్యులర్ ఉండాలి. యూజ్ చేస్తే ఇబ్బంది అవుద్ది. కొన్నిసార్లు ఓటీపీ స్పామ్లో పోద్ది, ప్రైమరీ అకౌంట్లోకి వస్తుంది. సో ఏదైతే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఈమెయిల్ ఐడి ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెగ్యులర్గా యూజ్ చేసే ఫోన్ నెంబర్. ఓటీపీ తీసుకున్న తర్వాత దాంట్లో టెక్స్ట్ చేయండి ఏదైతే ఓటీపీ ఉందో. కింద పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ అంటే స్మాల్ ఏబీసీ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి. సింబల్స్ అంటే @ ఏదైనా డాలర్ సింబల్ ఏదైనా సింబల్ పెట్టుకొని నెంబర్స్ 1 2 3 4 ఏదైనా మీకు యూనివర్సల్గా పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో రెగ్యులర్ ఉంటే తీసుకోదు. వ్యాలిడ్ అయిపోయిన తర్వాత మీకు ఏ పాస్వర్డ్ అయితే ఆ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ టెక్స్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. ఇక్కడ వెరిఫికేషన్ థాట్ డిజిలాకర్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ లేకుండా అనదర్ ప్రాసెస్. మనకు ఆధార్ కార్డ్ మస్ట్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్తో వెరిఫై చేసుకోండి. దాంట్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టండి. ఓటీపీని దాంట్లో సబ్మిట్ చేయండి. చాలా సర్వర్ ఇష్యూ ఉంది, డిలే కావచ్చు. బట్ చూడండి రాకపోతే మళ్ళీ రీసెండ్ చేయండి. దాంట్లో ఏదైతే ఉందో టిక్ చేయండి. కంట్రీ సెలెక్ట్ చేయండి. కంట్రీ సెలెక్ట్ చేయండి. కంట్రీ సెలెక్ట్ చేసి మీ ఆధార్ ఓటీపీ తీసుకోగానే ఆధార్ ఫోటో వస్తుంది. నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలండి ఫస్ట్. సో ఈ నేషనాలిటీ ఇండియా. డన్. ఇవి చూసుకొని మీ డీటెయిల్స్ కరెక్ట్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి చూసుకొని క్రియేట్ అకౌంట్ కొట్టండి. క్రియేట్ అకౌంట్ కొట్టిన తర్వాత ప్రొసీడ్ చేయండి. సేమ్ మళ్ళీ మీకు ఆల్రెడీ లాగిన్ క్రియేట్ చేసుకున్నారు కదా. సో లాగిన్లో మీ లాగిన్ విత్ ఆధార్ అంటే ఆధార్ నెంబర్తో మీరు లాగిన్ అవ్వండి. ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఏదైతే ఆధార్ లింక్డ్ మనం ఇచ్చింది ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ తీసుకోండి. మొబైల్ నెంబర్ ఉంటుంది, వేరే మొబైల్ కొడితే రాదు. సో ఆ మొబైల్ నెంబర్ లాగిన్ చేసి జనరేట్ ఓటీపీ వేసుకున్న తర్వాత వచ్చిన ఓటీపీ దాంట్లో సబ్మిట్ చేయండి. అప్లికేషన్స్ దాంట్లో రెండింటిలో ఐలోడ్ చేసేసి ప్రజెంట్ ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ప్రజెంట్ ఇది ఒకటి అప్లికేషన్ ఉంది. సో ఈ రెండింటికి టిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి ప్రీవియస్గా మొత్తం వస్తుంది. మీ మ్యారేజ్ స్టేటస్, రిలీజియన్, మదర్ టంగ్,
మన ఎగ్జామినేషన్ చూజ్ యువర్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఏ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ తెలుగులో ఇంగ్లీష్లో అది. విజిబుల్ మార్క్స్ మ్యాండేటరీ రెండు ఉన్నాయి, సో రెండు మ్యాండేటరీ మెన్షన్ చేయండి. కమ్యూనిటీ ఏంటిది, డేట్ ఆఫ్ బర్త్. ఏ క్యాస్ట్ అనేది ఓబీసీ. మీరు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ మెన్షన్ చేయండి. ఓబీసీ వాళ్ళకు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. సో మీ దగ్గరున్న ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అఫీషియల్గా ఫిజికల్గా కాపీ అనేది తీసుకోవచ్చు, మీ త్రూ అనేది తీసుకోవచ్చు. అది లేకపోతే మీరు సబ్మిట్ చేయడానికి యూజ్ కాదు. క్యాస్ట్, నేమ్ ఆఫ్ క్యాస్ట్, ఏ కేటగిరీ, క్యాస్ట్ నెంబర్. సో ఇష్యూ చేసిన ఆధార్ ఏది, తహసీల్దార్, ఏ స్టేట్, అది మనకి ఏ రోడ్డు ఇష్యూ చేసినా ఏ డేట్, ఈ 500గా ఈ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. రీసెంట్ టైం మీద అయితేనే యూజ్ అవుద్ది. సో అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ, పర్మనెంట్ అడ్రస్. ప్రజెంట్ అంటే మీరు ఉన్నది, పర్మనెంట్ అంటే ఎప్పటికీ మనం ఉండే అడ్రస్. సో అడ్రస్ ఏముంటే టిక్ చేయండి, మ్యాచ్ అయిపోద్ది. కింద పిన్ కోడ్ ఇచ్చేసి టిక్ చేస్తే బోత్ అయిపోద్ది. సో మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. ఎక్స్ సర్వీస్ డీటెయిల్స్, డిసబిలిటీ, ఇవన్నీ నో కొట్టేయండి. మీరు వర్క్ ఇట్లా మీరు ఆల్రెడీ ప్రీవియస్గా వర్క్ చేస్తే దానికి ఎస్ చేయండి, లేకపోతే నువ్వు అన్నిటికీ. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఎప్పుడైనా కరెక్ట్ ఇవ్వండి, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మీకు కరెక్ట్ బ్యాంక్ అకౌంట్ చేసి కరెక్ట్ ఇవ్వండి. ఐఎఫ్సి కోడ్ కూడా కరెక్ట్ ఇవ్వండి. ఒకటి అమౌంట్ రీఫండ్ అవుతుంది, అమౌంట్ రీఫండ్ అయింది మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కాబట్టి. సో దాన్ని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏమేమి ఉందో దాన్ని యాడ్ చేసుకోండి. డిగ్రీ, ఇంటర్మీడియట్, మన కోర్స్ చేసిన 10th క్లాస్. సో నేను బేసిక్గా 10th క్లాస్ మెన్షన్ చేస్తున్నా. సో స్టేటు, డిస్టిక్, ఏ బోర్డు నుంచి అయితే మీ సర్టిఫికేట్ ఇష్యూ అయిందో ఆ బోర్డు, డేట్ ఆఫ్ పాసింగ్, ఏ సంవత్సరం పాస్ అయ్యారో పాసింగ్ ఇయర్, మీ దాంట్లో హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో హాల్ టికెట్ నెంబర్. సో దాంట్లో మీద సీరియల్ నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్ మెన్షన్ చేయండి. క్యాపిటల్ లెటర్స్తో సహా కంప్లీట్గా సీరియల్ నెంబర్ ఉంటుంది. సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో సీరియల్ నెంబర్ మెన్షన్ చేయండి. దాంట్లో ఉన్న సీరియల్ నెంబర్ మెన్షన్ చేసి యాడ్ చేయండి. యాడ్ చేస్తే అది యాడ్ అయిపోద్ది. సో ఇంకా మీ ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకేదైనా క్వాలిఫికేషన్ ఉంటే దాని కింద మళ్ళీ మెన్షన్ చేసి మళ్ళీ యాడ్ చేస్తే సరిపోద్ది. మీ క్వాలిఫికేషన్ అనేది, ఎడ్యుకేషన్ అనేది యాడ్ అయిపోద్ది. సో ప్రజెంట్ నేను 10th క్లాస్ ఓన్లీ యాడ్ చేస్తున్నా. లైవ్ క్యాప్చా లైవ్ ఇమేజ్ అనేది 2 ఆప్షన్స్ ఉంది. మీ మొబైల్ నుంచి తీసుకోవచ్చు. సో మీ ల్యాప్టాప్ ఇట్లా అయితే వెబ్ క్యామ్ నుంచి డైరెక్ట్ తీసుకోవచ్చు. ఎవరికైతే వెబ్ క్యామ్ అవైలబుల్ లేదో క్యాప్చర్ విత్ లైవ్ ఇమేజ్ అని క్యూఆర్ కోడ్తో ఆ క్యూఆర్ వస్తుంది, అక్కడ స్కాన్ చేస్తే. సిగ్నేచర్ కరెక్ట్ మీకు దానికి తగ్గట్టు సైజ్ తీసుకోండి. కేబీ కానీ సైజ్ కానీ ఎక్స్ట్రా అయితే తీసుకోదు. సో నేను క్యూఆర్ విత్ మొబైల్ స్కాన్ చేసిన. సో ఏదైతే స్కాన్ ఉందో ఆ స్కాన్లో మీ ఫోన్లో స్కాన్ చేసి మళ్ళీ ఆధార్ నెంబర్తో లాగిన్ అయితే డైరెక్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వైట్ లేకుండా తీసుకోదు. పక్కా మ్యాండేటరీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఎట్టి పరిస్థితులు. కరెక్ట్ కేబుల్లో మెన్షన్ చేయండి. చేసిన తర్వాత దీంట్లో రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేయకుండా కొన్నిసార్లు షో అయ్యేది. సిగ్నేచర్ కూడా సేమ్ 30 KB మ్యాండేటరీ ఉంటుంది. ఆ కేబీలలోనే మీరు అప్లోడ్ చేయండి. 30 to 49 బిట్వీన్ కేబీస్. ఒక ఎక్స్ట్రా అయినా తక్కువ అయినా సిగ్నేచర్ తీసుకోదు. దాని వర్త్ వచ్చేసి 140-60 ఆ సెంటీమీటర్ బిట్వీన్ ఉంటేనే ఆ సిగ్నేచర్ అనేది తీసుకుంది. లేకపోతే ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా మీకు సిగ్నేచర్ తీసుకోదు. సో దానికి మీరు సింపుల్గా క్రోమ్లోకి పోయి క్రోమ్లో సెర్చ్ చేస్తే సరిపోద్ది. సో మీకు క్వాలిఫికేషన్ ఇంకా మ్యాండేటరీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే దాంట్లో క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి. లేదు అంటే లైట్.
సో ఇట్లా లైవ్ క్యాప్చర్ వచ్చిన తర్వాత ఈ సిగ్నేచర్ అనేది సబ్మిట్ చేయండి. సో ఎగ్జాంపుల్ సిగ్నేచర్ చేస్తున్నాను, దాని లోపల రావాలి. సిగ్నేచర్ ఎప్పుడైనా అట్లా బయటకు రావద్దు, వస్తే ఇష్యూ అయింది. ఎందుకంటే మీరు రేపు రోజు పెట్టినప్పుడు ఇబ్బంది అయింది. సో జస్ట్ నేను ఎగ్జాంపుల్ షో చేస్తున్నాను కాబట్టి మీరు సిగ్నేచర్ కరెక్ట్ పెట్టడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. దీంట్లో సీరియల్ వైజ్ ఉంటుంది, టైపిస్టు, టీసీ, కలెక్టర్, A to Z ఉంటుంది. సీరియల్ వైజ్ మీకు ఏది ఫస్ట్ కేటగిరీగా ఉన్నో ఆ పోస్ట్ సీరియల్ వైజ్ మెన్షన్ చేయండి. పైకి కిందికి చేసుకోవచ్చు, మీకు నచ్చింది సీరియల్ వైజ్ చేసుకోండి. దాంట్లో అన్నీ పర్ఫెక్ట్ ఉండేలా చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని టిక్ చేసేసి ఏదైతే ప్లేస్ ఆ ప్లేస్ అనేది అడ్రస్ మెన్షన్ చేసేసి ప్రివ్యూ అప్లికేషన్ చూసుకోండి. అప్లికేషన్ అంతా ఓకే ఉంది అనుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. ఏంటంటే సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ కరప్షన్ చేసుకోవడానికి ఉండదు. సో క్యాస్ట్ వైజ్ అమౌంట్ వస్తుంది, ఓబీసీ కాబట్టి 500 అమౌంట్ షో చేస్తుంది. సో మనం పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోద్ది ఆటోమేటిక్. ప్రాసెస్ కొట్టిన తర్వాత మీరు ఏ విధంగా డెబిట్ కార్డ్తో ట్రాన్సాక్షన్ చేస్తారా, క్యూఆర్ కోడ్